జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా సీతారామచంద్ర మ్యూజిక్ ఛానల్ని చూస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి. ముందరి శిక్షణా కార్యక్రమంలో మీరా భజన్తో మీకు శిక్షణా కార్యక్రమం ముందు తరగతిలో జరిగింది. యమన్ రాగము, ఆదితాళం. దీనికి స్వరకూర్పు చేసింది మా గురువర్యులు శ్రీ బుర్రా శ్రీనివాసరావు గారు. ముందు శిక్షణ దాంట్లో మీకు పల్లవి 2 చరణాల వరకు చెప్పాను. గుర్తుందా? చేశారండి దగ్గర సాధన. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే అంతవరకు పాడండి. ఇంకొక చరణం ఉంది, ఆ చరణం ఇప్పుడు నేను చెప్తాను. ముందు చరణం చెప్పే ముందు మీరు నేర్చుకున్నంతా కూడా ఒకసారి శృతి షడ్జమం అని తాళం వేసి పాడండి. ముందు నేను అంటాను, జాగ్రత్తగా వినండి ఒకసారి. పల్లవి దగ్గర నుంచి 2 చరణాలు కూడా తాళం వేసి పాడండి. మీకు నేర్పించినంత వృత్తాలు వేసుకొని ప్రారంభించారా? గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, మీరా के नाथ प्रभु मुरली गोपाला, मीरा के नाथ प्रभु मुरली गोपाला, मीरा के नाथ प्रभु मुरली गोपाला, मीरा के नाथ प्रभु मुरली गोपाला.
అంత అందం చేకూరుతుంది. అందుకు పాడుతున్నప్పుడు పదాన్ని స్పష్టంగా పలికేటట్టు మనం పాడుతూ ఉంటాం. జాగ్రత్త వినండి, ఆ చరణం అంతా అంటాను. గోవర్ధనోద్ధార గోపాల బాల, గోవర్ధనోద్ధార గోపాల బాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల. అంతవరకు అనండి. ఇప్పుడు ఆ చరణాన్ని ఏం చేస్తారంటే తాళం వేసి ప్రయత్నించండి. పల్లవ దగ్గర ఆపండి, వృత్తాలు వేసుకుని ప్రారంభించండి. గోవర్ధనోద్ధార గోపాల బాల, గోవర్ధనోద్ధార గోపాల బాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల. ఇది మూడో చరణం. ఇప్పుడు ఈ 3 చరణాలు పూర్తిగా పాట అంతా కూడా పూర్తయింది. ఇది కాకపోతే దీన్నే భజన సాంప్రదాయం కదా ఇది, అందుకు కొంచెం దాన్ని ప్రత్యేకంగా కూడా మనం పాడచ్చు. అంటే కొంచెం దాన్ని స్పీడ్ చేసి వేగం పెంచి పాడితే ఇంకా అందంగా వినబడుతుంది, అందరం కలిపి పాడినప్పుడు. అది ఎలా పాడాలంటే నేను ఒకసారి పాడతాను, ఒక పల్లవి ఒక చరణం వరకు నేను పాడతాను. అది మీరు వినండి, జాగ్రత్తగా విని దాని ప్రయత్నం చేయండి. ఎలా పాడతానంటే ముందు పల్లవి పాడతాను. పల్లవి మొదటి అంటే ఇప్పుడు మనం ఏ స్పీడ్లో అయితే అన్నామో అదే స్పీడ్లో అంటాను అని ఒక్కసారి దాన్ని వేగం పెంచుతాను. అది మీరు గమనించి అక్కడ నుంచి మొత్తం అంతా కూడా మనం అందరం కలిపి పాడతాం. గమనించండి జాగ్రత్తగా. తాళం వేయండి అందరూ కూడా. ఈ తాళం వేస్తే అర్థమవుతుంది. గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల. ఇది మనం యాక్చువల్ గా వాడుతున్న స్పీడ్ కదా. ఇప్పుడు చూడండి. గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల.
ఇలాగా మీరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన మొదటిది ప్రక్రియ, తర్వాత దాన్ని మళ్ళీ స్పీడ్ చేసి చెప్పాను కదా, రెండో ప్రక్రియ పాడాం కదా ఇప్పుడు, అది ఈ రెండూ కూడా మీరు ఇంటికి వెళ్ళి శృతి పెట్టుకొని తాళం వేసి సాధన చేయాలి. ఓకేనా? అది పాడే ముందు ఇంకోసారి పాడదాం, మళ్ళీ ఒకసారి పాడండి, కొంచెం స్థిరపడుతుంది. ఓకేనా? ఎలా పాడతారంటే ముందు పల్లవి మొదటి స్పీడ్లో అనండి, తర్వాత దాన్ని రెండో స్పీడ్ నుంచి కంటిన్యూ చేస్తాం. ఓకేనా? శృతాలు వేసి ప్రారంభించండి. గోవింద గోపాల హే నందలాల, 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 రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, मीरा के नाथ प्रभु मुरली गोपाल, 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 गोविंद गोपाल हे నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవర్ధనోద్ధార గోపాల బాల, గోవర్ధనోద్ధార గోపాల బాల, రాధే గోపాల గోపీ గోపాల, రాధే గోపాల గోపీ గోపాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, గోవింద గోపాల హే నందలాల, హే నందలాల, హే నందలాల. అర్థమైందా లేదా? మొత్తం అంత ప్రక్రియ అంతా నేను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి శృతి పెట్టుకొని తాళం వేసి సాహిత్యం జాగ్రత్తగా ఉచ్చారణ జాగ్రత్త చేసుకుంటూ సాధన చేయండి. మళ్ళీ నేను అడిగినప్పుడు మళ్ళీ మీరు అందరి 5గురిని అడుగుతాను, అడిగినప్పుడు ఇలాగే మొదటి ప్రక్రియ ఒకసారి, రెండో ప్రక్రియతోనే కలిపి పాడండి. ఓకేనా? అంతవరకు జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా సీతారామచంద్ర ఛానల్ని చూస్తూ మమ్మల్ని ఇంతవరకు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. మీ ప్రోత్సాహ బలంతోనే మేము ఇంతవరకు కూడా దిగ్విజయంగా మా ఛానల్ని నడిపించగలుగుతున్నాము. ఇక ముందు కూడా మీ అందరి యొక్క ప్రోత్సాహ బలం మాకు ఉండాలి. కాకపోతే మీరు చేయవలసిందల్లా మీకు తెలిసిన బంధుమిత్రులకి, సంగీత ప్రియులకి,
మా ఛానల్ ఇంకా ఎంతో మంది వాగ్గేయకారుల ఈ యొక్క కీర్తనల్ని మీకు అందించేటట్టు ఇవ్వగల బలాన్ని మాకు మీరు చేకూరుస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. జై శ్రీరామ్.